హలో అండి. ఈరోజు వీడియోలో ఒక టైలరింగ్ టిప్ అయితే చెప్తాను. ఈ బ్లౌజులన్నీ కూడా మనకి మ్యారేజ్ కోసం వచ్చిన బ్లౌజులు అనమాట. మ్యారేజ్ బ్లౌజెస్ అయితే ఒకదానికి మాత్రం లైనింగ్ ఇచ్చారు, తక్కువ ఇచ్చారు. సో నీ దగ్గర ఏమైనా ఉంటే చూడు అన్నారు. సో నాకైతే ఈ పీస్ ఉంది కానీ అంతగా మ్యాచ్ అవ్వట్లేదు అనిపించింది. లోపలికి వేసేది అయితే ఓకే, బయటకి అనిపించేది అయితే నేను ఒక పావు మీటర్ తెద్దాంలే అని అనుకుంటున్నాను. సో దీని పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ కూడా నేను కొన్ని రన్నింగ్ కలర్స్ అనేవి ఒక 10 మీటర్లు లైనింగ్ తెచ్చి పెట్టుకుంటానండి. ఎందుకంటే ఎమర్జెన్సీ అంటే మనం బయటికి వెళ్తే టైం వేస్ట్ అయిపోతుంది కదా ప్రతిదానికి. అందుకని చెప్పేసి మెరూన్, బ్లాక్, ఈ బ్లూ, అదేవిధంగా డార్క్ మెరూన్, అలా లైట్ పింక్, అవన్నీ కూడా కొన్ని రన్నింగ్ అనమాట. ఒకసారిగా పెట్టుబడి పెట్టేసుకున్నాను నేను. 10 మీటర్స్ తెచ్చేసుకుని ఒక బ్యాగ్లో పెట్టుకున్నానండి. సో ఇప్పుడు చూడండి, నాకైతే మోస్ట్లీ అన్నిటికీ మా ఇంట్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వెళ్ళే టైము అనేది సేవ్ అయింది కదా మనకి. ఎలాగైనా మన బ్లౌజులు మనం కుడతానే ఉంటాం రెగ్యులర్గా. ఏదో ఒక లైనింగ్లు అనేవి మనకి వేయమంటారు. అందుకు ఇలా రన్నింగ్లో ఉన్నవి మాత్రం తీసుకొచ్చేసుకుని పెట్టుకున్నారని అనుకోండి, ఇంట్లో పెట్టుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. సో నేను మీటర్ తీస్తున్నాను దీనికి. 10 మీటర్స్ కదా, అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మీటర్ కట్ చేసుకోవాలి. సో నేనైతే మీటర్ కట్ చేసాను. ఈ మొత్తం కూడా నానబెట్టుకుని ఆరబెట్టుకోవాలండి. శుభ్రంగా నానబెట్టుకుని అప్పుడు ఆరబెట్టుకుంటే మనకి సింక్ అవ్వ మళ్ళీ. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక లైనింగ్, ఇది మెరూన్ అనమాట. ఇది పట్టు శారీ మీద బ్లౌజు, వర్క్ బ్లౌజు. సో ఇది వచ్చేసి దీన్ని మళ్ళీ ఒక 1 మీటర్ తీసేసి పక్కన పెట్టుకుంటాను. ఇది క్లాత్ అనేది నేను 20 మీటర్స్ తెచ్చుకున్నానండి. అంతా అయిపోయింది, ఇంకా కొంచెమే ఉంది, మళ్ళీ తెచ్చుకోవాలి వెళ్ళి. ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకుని ఇక్కడ 1 మీటర్ ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఇదంతా కూడా నాకు ఒక 5 మీటర్స్ ఉంటుంది. 20 మీటర్స్ తెచ్చుకున్నాను ఇది, ఎందుకంటే ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది ఇది ఈ కలర్ అయితే. అందుకనే నేను తెచ్చి పెట్టేసుకున్నాను. పింక్ కూడా రన్ అవుతుంది. ఈ మధ్యన పింక్ రావట్లేదు. ఇదివరకు బాగా పింక్ అనుకుంటూ వచ్చేవి, ఈ మధ్యన పింక్ రావట్లేదండి. తర్వాత ఇది వచ్చేసి ఇంకొక 1 మీటర్, ఇది 1 మీటర్ తీసేసుకోవాలి. కట్ చేసుకుని వీటికన్నిటికీ ఇంకా మోస్ట్లీ ఉన్నట్టేనండి, అన్నిటికీ ఉన్నాయి. సో మిగతావంతా కూడా ఇలాగా కొంచెం ఇంట్లో ప్లేస్ లేదు కాబట్టి నలిగిపోయినాయి. యాక్చువల్గా ప్లేస్ ఉంటే ఇంకా బాగుండు, ఇంకా మంచి నీట్గా ఉంటాయి. ఎలాగో మనం ఆరబెడతాంలేండి, పిండేసి శుభ్రంగా ఆరబెడతాం కాబట్టి పర్లేదు. సో ఇవన్నీ కూడా పక్కన పెడతాను. కుట్టే ముందు అంటే ఇప్పుడు పిండి ఆరబెట్టేసుకుంటాను, కుట్టే ముందు ఐరన్ చేసుకుంటాను. అంటే ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ అంతే. సో ఇది బ్లౌజ్ అనమాట. ఇది షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని, షార్ట్ హ్యాండ్సే మనకి సరిపోదు ఈ క్లాత్ మళ్ళీ. సో దీనికి లైనింగ్ వద్దన్నారండి. వేరే వాటికి ఏమన్నారు కానీ ఇది కాటన్ కాబట్టి దీనికి, కాటన్ వాటికి దీనికి వద్దన్నారు. ఇంకో ఇలాగ బ్యాగ్లో పెట్టేసుకుంటాను. ఏదన్నా బీరువా లాంటివి ఉంటే ఇంకా బాగా వస్తుంది, కానీ నా దగ్గర ప్లేస్ లేదు కాబట్టి ఇలాగా బ్యాగ్లో పెట్టేసుకున్నారు. రన్నింగ్ కలర్స్ అన్నీ. సో మీరు కూడా ఇలాగా తెచ్చిపెట్టుకుంటే టైం అనేది వేస్ట్ అవుతుంది అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.